శాసన మండలిలో సత్యవతి రాథోడ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. జనాభా పెరుగుదల ఎస్సీ ఎస్టీల్లో ఉంటుందని, కానీ దానికి విరుద్ధంగా మిగతా వర్గాల జనాభా పెరిగిందని ఆరోపించారు సత్యవతి రాథోడ్. దీనికి మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరి దగ్గర అథెంటిక్ డేటా లేదు అంటే ఏదైనా 1-2% తేడా ఉండొచ్చు అధ్యక్ష, కానీ ఇంత వ్యత్యాసం ఉంటుంది అని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. 2011 సెన్సెస్ని ఆధారం చేసుకొని ఆ రోజు ఎస్టీ రిజర్వేషన్ మనం పెంచుకున్నాం. ఆ రోజుకు చాలా తక్కువ, అంటే ఇవాళ నిజంగా జనాభా పెరుగుదల ఉంటే దళితుల్లో ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు, వాళ్ళకే 2-3 పిల్లలు ఉంటారు. పేదరికంతో పాటు అనేక సమస్యల కారణంగా వాళ్ళ జనాభా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏందో వాళ్ళు తగ్గి మిగతా వర్గాలు పెరిగినట్టు చూపించడం జరిగింది. ఇది ఏ విధంగా సహేతుకమో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. 10 ఏళ్ళుగా అన్ని రంగాల్లో అణిచివేత గురియనారు. మా సోదరమైన మాట్లాడింది 12% రిజర్వేషన్ ఎస్టీలకు అన్నారు. ఏమైంది అధ్యక్ష? 12% మైనారిటీ రిజర్వేషన్ అన్నారు. ఏమైంది అధ్యక్ష? ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 10 ఏళ్ళు మీ చేత అధికారం ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినారు? ఇవాళ ఇంత గొప్పగా 2 కార్యక్రమాలు చేపడితే మీరు హర్షించాల్సింది పోయి బైకాట్లు చేస్తానంటారు. అరే మీకు ఎస్సీల వర్గీకరణ మీద కానీ బీసీల మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇంత పెద్ద ఎక్సైజ్ జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదైనా ఒక లొసుకుంటే మీరు వెళ్ళి చూపండి, మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని సమూలంగా ఈ సర్వేన లోపం జరిగింది, దీన్ని బైకాట్ చేస్తామంటే దీని వెనుక దురుద్దేశం కనబడుతుంది అధ్యక్ష. మీ దురుద్దేశం ఉంది కాబట్టే అనగాని తరతరాలుగా వెనకబడినటువంటి ఆ వర్గాలకి ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది మేము ఆశిస్తున్న ఈ వేళ న్యాయం జరగకుండా ఉండేందుకు మీరు దురుద్దేశపూర్వకంగా దీన్ని అడ్డుకుంటారని నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష.